అక్కడక్కడ మన వాళ్ళకి ఇచ్చే తర్వాత ఫోటో అప్పుడు అడిగినప్పుడు ఒక్కొక్కరికి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఒక నిమిషం ఈరోజు సమాజం ఎందుకంటే మీ యొక్క యూత్ సార్ ఇద్దరు ముగ్గురు ముంగడి కాదు కొంచెం నువ్వు ఇద్దరు ఇట్లాలు కొద్దిగా యూసోపురా నా ఏం కాదు ఇంకా యూసోపు ఈ 3 పేపర్లు ఒకటే ఒకరి ఇట్లాలు కొంచెం మీరు చెప్పండి సార్ పేపర్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మా తల్లిదండ్రుల కోరిక మేరకు కాలేజీలో జాయిన్ అయినా మేము ఎలాంటి దురలవాట్లకి పోకుండా మంచిగా చదువుకొని సమాజానికి మంచి చేస్తామని ప్రమాణం చేస్తున్నాను. ఒకసారి తాగిన వల్ల మొత్తం ఏం చేస్తుంది, నేను కావాలని అనిపిస్తూ ఉంటారు. తర్వాత ఎవరైనా కాపించిన వాళ్ళని మీరు అడుగుతూ ఉంటారు. మరి అప్పుడు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కన్నా 100, 200, 500 కానీ ఏమైనా మీరు అది లేకుంటే మిమ్మల్ని అది లేకుండా బతకలేమన్న సిచ్యువేషన్ తీసుకొస్తారు. అయ్యద్దు, అమ్మద్దు, అన్నమద్దు, తమ్ముడద్దు, ఎవరద్దు, అది కావాలా, టైం కావాలా. మనకన్నా దానికి గాంజా ఒక చిన్నది, గాంజా అనేది చాలా చిన్న దాంట్లో ఉన్న డ్రగ్స్ లో దానికి అలవాటు వేసి ఎక్కడ ఆ తర్వాత డబ్బులు ఎక్కడ చేస్తాం, ఇంట్లో నాన్న బాగా దగ్గరలో, నాన్న బస్సు దగ్గరలో, అమ్మ దాచి పెట్టిన పోపు డబ్బుల దగ్గరలో ఆ రకంగా డబ్బులు అమ్మిన వాళ్ళు చేస్తారు. వానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాడిని చేస్తారు. ఇంకా కొంతమంది మీరు తయారు చేస్తాను. ఆ తయారు చేసుకొని వాడి బిజినెస్ అయితే వాడి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దానికి జనాలు ఎక్కువ గ్యాగ్ చేసి ఈ దీంట్లో ఒక గ్యాంగ్ తయారు చేసి ఈ గ్యాంగ్లో తీసుకెళ్ళి ఊరు అవుట్స్కర్ట్లో ఇక్కడ వాళ్ళ పక్కకు లేదా పడబడ్డ బిల్డింగ్ దగ్గరకు మేము పోయిన ఆల్రెడీ విజిట్ చేసాం. ఆ బిల్డింగ్ దగ్గర విజిట్ చేసి ఆల్రెడీ సిగరెట్ డబ్బాలు పొగాకు మొత్తం కింద పడేసేసి అంతా ఈ గాంధీ అందులో పెట్టేసేసుకొని ఈ తాగిన ఉంటాయి. ఈ తాగిన తర్వాత ఏం చేస్తారు, ఇంటికాడ తల్లిదండ్రులు చెప్తే మాట వినలేదు, కాలేజీ పోలేదు, తల్లిదండ్రులు డబ్బు లేకపోతే ఉల్టా తిట్టడం, సైకోలా బిహేవ్ చేయడము, తిండి తినకపోవడము, బక్కగా కావడము, పిచ్చోడా కావడం ఇలా అయిపోయింది. తర్వాత మనం సమాజం ఏమనిపిస్తుంది, కాలేజీకి వచ్చినా కూడా ఇంతకుముందు టీచర్లకు రెస్పెక్ట్ చేయకపోవడం, ఫ్రెండ్స్ తోటి హాయిగా మంచిగా మాట్లాడకపోవడం, వాడెంతారా వీడెంతారా వీడెంతరా అని తిరగడం, చొక్కా బట్టలు చేసి తిరగడము మనలేమో అక్కడ బయట వచ్చిన తర్వాత మనం అంతా సమాజం ఒక ముద్ర వేస్తుంది. వాడు సైకిల్ కాదా, వాడు చదవరా, వాడు తాగుడు అలవాటు పడ్డారా అంటాం. కానీ వాడిని అరే నువ్వు అనవసరంగా దురవలా పోతున్నావరా, నువ్వు అలా వెళ్తే క్యారెక్టర్ లాస్ అయ్యి కదా, లేకపోతే జీవితం నాశనం మీద మనం చెప్పి వాడిని కాపాడతామా? కాపాడు. అలా వాళ్ళని మనం కాపాడుకోవాలి. అలా వదిలేసిన క్యాండిడేట్ ఏం చేస్తారు, లాస్ట్కి ఇక గమన కోసం ఎంతకైనా తెగిస్తారు. తల్లిదండ్రులు ఉంటాం ఇలా ఇంగ్లీష్లో ఒక కొటేషన్ తెలుసా, బెల్ట్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్, హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, దెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అంటే మనసు మనం డబ్బు పోయిందనుకో ఇవాళ కాకపోతే ఏమైనా సంపాదించుకోవచ్చు, ఉందా లేదా ఛాన్స్. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేదనుకో హాస్పిటల్ తిరిగేసి ఈ హాస్పిటల్ హాస్పిటల్ రాకుండా లేకపోతే సరే ఏమైనా బతకడానికైనా తీసుకోవచ్చు, సంథింగ్ మనకు ప్రాబ్లం. ఒకసారి కనుక క్యారెక్టర్ లాస్ట్ అయితే సమాజంలో ఎప్పుడు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వరు, మన ఫ్రెండ్స్ కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వరు, మన కుటుంబ సభ్యులు ఇవ్వరు, మన కుటుంబ సభ్యులు మన చుట్టాలు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. రేపు మీకు చదువుకొని ఎందుకంటే పెద్ద పెళ్లి వయసు అవుతుంది, ఎవరు పెళ్లి ఒక పిల్లని కూడా ఎవరు ఇయ్యడు, పిల్లని ఇవ్వకుండా చెప్పేద్దాం. అందుకని ఎంతో కష్టపడి వాళ్ళు మనకు కూడా తినకుండా మనం ఆల్రెడీ పైసలు కట్టేసి మనం కాలేజీకి పంపిస్తున్నాం. అది మన ఇంటెన్షన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన కష్టపడ వెళ్ళకుండా మన కష్టం అనేది తెలియకుండా వాళ్ళు తింటున్న వాళ్ళు కనీసం చినిగా పడ్డ వాళ్ళకి వేసుకొని మనకి పాయింట్ షర్ట్ పంపించేసి మనకి స్కూల్గా కాలేజీలకు పంపిస్తున్నారు, కాలేజీ ఫీజులు కడుతున్నారు. వీటికి వెళ్ళిన తర్వాత మనం చెడు అలవాట్లు పట్టేసుకొని ఓన్లీ ఫోన్ల ద్వారా చూసుకుంటూ చెడు అలవాట్ల పోకుండా వాళ్ళ కన్న కళలు ఏ తల్లిదండ్రులకు స్వార్థం ఉండరు. వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు గుడ్డు కష్టం చేసిన వాళ్ళ పిల్లలను నాలాగా నా పిల్లలు కష్టపడద్దు, నాలాగా వాళ్ళు చెమట వచ్చే కష్టం చేయొద్దు,
అన్న ఉద్దేశంతో నా కొడుకులు ఆఫీసర్లు కావాలి, నా బిడ్డలు ఆఫీసర్లు కావాలని చెప్పేసి కళలు కంటూ వాళ్ళ కళలు మీ ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పేసి మీకోసం వాళ్ళు కష్టపడుతూ కాలేజీ పంపించినప్పుడు మనం అందరం ఏం చేయాలి? వాళ్ళకి చేసినట్టు వాళ్ళ కోరిక కోరుకున్నట్టు మనం చదువుకొని బాగుపడాలా, చెడు కూడా మంచి దాంట్లో ఉంచుకునేలా చేయాలి.